ఇండిపెండెన్స్ డే అంటే స్వాతంత్ర దినోత్సవం, అంతేనా? అసలు స్వాతంత్ర దినోత్సవం అంటే ఏంటి? 200 సంవత్సరాలుగా ఆంగ్లేయుల పాలనలో బానిసలుగా మనము స్వేచ్ఛా జీవితం పొందడానికి వచ్చినటువంటి రోజునే స్వాతంత్ర దినోత్సవం అంటారు. స్వాతంత్ర దినోత్సవం రాకముందు మన భారతీయులు పడినటువంటి కష్టాలు ఏ విధంగా ఉంటాయో తెలుసా మీకు? తెలుసా? 6th క్లాస్ వాళ్ళకైతే బాగా తెలుసు, అంతేనా? సరే, మిగతా వాళ్ళకి తెలియదు కాబట్టి స్వాతంత్రం రాకముందు మన భారతీయులు పడినటువంటి కష్టాన్ని ఒక కవి గేయ రూపంలో రాశాడు. గేయ రూపంలో రాశాడు. అలాంటి దేశభక్తి రాసినటువంటి కవి జైలు శిక్ష కూడా అనుభవించడం జరిగింది. ఆ కవి రాసినటువంటి గేయం 120 పంక్తులుంది. మనం దాన్ని కొంచెం తగ్గించుకొని వివరంగా పాడుకుందామా? ఓకే, సరే వినండి, పాడుతున్నాను. మా కొద్ది తెల్ల దొరతనము దేవా, మా కొద్ది తెల్ల దొరతనము, మా ప్రాణాలపై పొంచి మానాలు హరించే మా కొద్ది తెల్ల దొరతనము దేవా, మా కొద్ది తెల్ల దొరతనము. అంటే తెల్ల దొరతనం అంటే ఇక్కడ ఆంగ్లేయుల పాలన. తెల్లవారంటే ఎవరు? ఆంగ్లేయులు, అంటే బ్రిటిష్ వారు. దొరతనము అంటే పాలన. మాకొద్దు ప్రభువా, ఈ ఆంగ్లేయుల పాలన మాకు వద్దు అని చెప్పి భారతీయులు పాడుతూ ఉన్నారన్నమాట. ఏమని? 12 దేశాలు పండుచున్నా గాని పట్టేడన్నమి లోపమండి, ఉప్పు ముట్టుకుంటే దోషమండి, నోట మట్టి కొట్టి పోతాడండి, అయ్యో కుక్కలతో పోరాడి కూడు తినమంటాడు. మా కొద్ది తెల్ల దొరతనము దేవా, మా కొద్ది తెల్ల దొరతనము. అంటే స్వాతంత్రం రాకముందు భారతీయులు పట్టెడు అన్నానికి కూడా నోచుకోలేరు అనమాట. అంటే వాళ్ళు తినడానికి ఒక పిడికడ అన్నం కూడా దొరికేది కాదు. అయితే కుక్కలకి వేసేటువంటి అన్నంతో పోరాడి ఆకలి తీర్చుకునేటువంటి పరిస్థితి మనకు స్వాతంత్రం రాకముందు ఉండేది. ఇంకా ఏం చేసేవాళ్ళు? గాంధీ టోపీ పెట్టి పాఠశాలకు పోవా రావద్దంటాడు, రాట్నం బడిలో పెట్టవద్దంటాడు, టోపీ తీసి వీపులు బాదుతాడు, అయ్యో రాజాద్రోహమంతా రాట్నంలో ఉన్నదంట. మా కొద్ది తెల్ల దొరతనము దేవా, మా కొద్ది తెల్ల దొరతనము. 144 నోటికి తగిలించి మాటలాడవద్దంటాడు, మమ్ము పాట పాడవద్దంటాడు, తనను దాటి వెళ్ళవద్దంటాడు, అయ్యో చేటు తెచ్చుకమమ్ము చెడిపోవామంటాడు. మా కొద్ది తెల్ల దొరతనము దేవా, మా కొద్ది తెల్ల దొరతనము. అంటే 144 నోటికి తగిలించి, అంటే 144 సెక్షన్ని మనకు నోటికి తగిలించి మళ్ళీ మాట్లాడొద్దంటారు, పాట పాడొద్దంటారు, వాళ్ళని దాటి కూడా వెళ్ళవద్దనే పరిస్థితిలో మనం అప్పుడు భారతీయులు ఉండటం అనేది జరిగింది. నెక్స్ట్ తర్వాత చూడండి. ధనము కోసము వాడు దారి చేసుకొని కళ్ళు సారాయమ్ముతాడు, మాదు మూట ముల్లెలు దోచినాడు, ఆలి మెల్లో పుస్తలు పెంచుతాడు, మాదు కళ్ళల్లో దున్నేసి కాటికి దరి చేశాడు. మా కొద్ది తెల్ల దొరతనము దేవా, మా కొద్ది తెల్ల దొరతనము. అంటే చూడండి, వాడికి ధనం సంపాదించడానికి ఏ మార్గం లేక మాదక ద్రవ్యాలు, కళ్ళు, సారా ఇటువంటివి నమ్మి మన భారతీయుల ప్రజలను బానిసలుగా చేసి వాడి ద్వారా డబ్బు సంపాదించేవాడు. దానివల్ల మన భారతీయులంటే అందరికీ బానిసలయ్యి చివరికి భార్యమల్లో ఉన్నటువంటి తాలిబొట్లు సైతం కూడా తెంచుకొని పోయి వాడి దగ్గర అమ్మివేసి మందు తాగి చివరికి మనకు తెలియకుండానే మనమే శ్మశానానికి పోయేటువంటి రోజు అప్పుడు ఉండేది. వాడి తాతగారి ముళ్ళే దాచి పెట్టినట్లు దాటి చేస్తాడి దేశమున, పోరాటమాడుతాడు పైన, మోటాము పడడు సుంతైన, వాడి పాటు పాడైపోను
వాడి పాటు పాడైపోను మాట చెబితే వినడు మా కొద్ది తెల్ల దొరతనము దేవ మా కొద్ది తెల్ల దొరతనము. అంటే వాడి తాతగారు సొమ్మిది దాచిపెట్టాడు మన భారతదేశంలో, మన మీదకి వచ్చి దాడి చేస్తూ ఉంటాడు అన్నమాట. కొంచెం కూడా మొహమాట పడ్డు అమ్మ ఏమని అనుకుంటారే వాళ్ళ మీదకి వచ్చి అఘాయిత్యం చేస్తున్నామని చెప్పి బ్రిటిష్ వారికి కొంచెం కూడా ఉండేది కాదు. మోమాటం కూడా పడడు. వాడు పడైపోను, వాడు అసలు ఏం చెప్పినా కానీ వాడు చెప్పిందే వేదం, వాడు చెప్పిందే ధర్మం అన్నట్టుగా వాడికి ఇష్టం వచ్చినట్టు చేసేవాడు. అట్లాంటి పరిస్థితిలో ఉన్నటువంటి మనకి 1947 ఆగస్టు 15వ తారీఖున స్వాతంత్ర దినోత్సవం రావడం జరిగింది. దాదాపుగా 200 సంవత్సరాలు బ్రిటిష్ వారు మనల్ని పరిపాలించారు. అందుకే ఏ దేశమేగినా ఎందుకాలిడినా ఏ పీఠమెక్కినా ఎవరేమనినా పొగడరాని తల్లి భూమి భారతిని నిలుపరాని జాతి నిండు గౌరవము అని అన్నది ఎవరు అన్నది? రాయపోలు. ఎవరన్నది? రాయపోలు. అంటే ఇలాంటి గొప్ప దేశాన్ని నువ్వు ఎక్కడికి వెళ్ళినా కూడా, ఏ దేశం వెళ్ళినా, ఏ పీఠం ఎక్కినా, అంటే ఎలాంటి ఉన్నత స్థానంలోకి వెళ్ళినా కానీ నీ భారతదేశాన్ని, నువ్వు పుట్టినటువంటి భూమి భారత్ని ఎప్పుడు కూడా మరిచిపోమాకు అని చెప్పి రాయపోలు వారు మనకి చెప్పారు. సరే, మీ అందరికీ ముందుగా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.